శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా 141వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 142వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. युधिष्ठिर उवाच यदि घोरं समुद्दिष्टम् अश्रद्धेयमिवावृतम् अस्तिस्थित्यश्रु मर्यादायामहं పరివర్జయే. ధర్మరాజు అంటున్నాడు భీష్ముల వారితోటి, ఆపత్కాలాల్లో మహాత్ములకు కూడా అనృతం అంటే అబద్ధం అనేది, అస్థేయం అంటే దొంగతనం అనేది, ఇవి కర్తవ్యంగా విధింపబడితే అస్థేయం కాదు, అశ్రద్ధేయం అన్నారు. ఇక్కడ అంటే శ్రద్ధగా చేయకుండా ఉండడం అనేది, ఆచారాలని శ్రద్ధగా పాటించకపోవడం అనేది. మరి ఇక దొంగలకు హద్దు ఏమిటి? మహాత్ములకే అలా ఉన్నప్పుడు ఆపత్కాలాల్లో దొంగల సంగతి ఏంటి? సమ్ముహ్యామి విషీదామి ధర్మో మే శిథిలీకృత ఉద్యమన్నాది గచ్చామి కదాచిత్ పరిసాంత్వయం. ఈ కథను విన్న తర్వాత, అంటే విశ్వామిత్రుడి కథ, విశ్వామిత్రుడు మాంసభక్షణ చేయటం అనే కథ. నిజానికి కథలో అయితే మాంసభక్షణ చేసినట్టు లేదు, కానీ ఆ మాంసాన్ని దేవతలకు అర్పించినట్టుగా ఉంది. పితరుల్ని, దేవతల్ని, పితరుల్ని సంతోషపెట్టాడు అని. అంతవరకే చెప్పారు. విశ్వామిత్రుడు కుక్క మాసం తిన్నట్టుగా చెప్పలా, తన యొక్క నిత్య కృత్యాన్ని నిర్వహించడానికి, అంటే దేవతారాధన చేయటానికి అగ్ని ద్వారా, మరి చరువు అంటారు దాన్ని, రోజు సమర్పించాలి అగ్ని ద్వారా దేవతలకి. ఎందుకంటే దేవతలే మనకు అన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి రోజు ఆహారం సమర్పించాలి. ఆహారం దొరక్కపోతే ఈయన కుక్క మాంసాన్ని సమర్పించాట. అంతవరకే చెప్పబడింది. అయితే ఈ కథ అయితే విన్న తర్వాత నాకు మోహం, విచారం కలుగుతున్నాయి తాత అని ధర్మరాజు అడుగుతున్నాడు. ధర్మాన్ని ఆచరించాలన్న ఉత్సాహం నాకు శిథిలమైపోతుంది. నన్ను నేను ఎంత సమాధానపరుచుకున్నా కూడాను ప్రయత్నశీలతను పొందలేకుండా ఉన్నాను. భీష్ముడు చెప్తున్నాడు. భీష్మవాచ నైతశ్రుత్వాగమాదేవా తవ ధర్మానుశాసనం ప్రజ్ఞా సమవహారోయం కవిభి సమృతం ముధు. ఆయన, నేను నీకు వినిపిస్తున్న ధర్మానుశాసనం కేవలం శాస్త్రాల్లో వినది మాత్రమే కాదు, కవులు కూడా బహువిధ విచారధారలతో కూర్చిపెట్టిన సమాచారం. బహ్వ్యః ప్రతివిధాతవ్య ప్రజ్ఞా రాజ్ఞా తతస్తతః నైక శాఖేన ధర్మేణ యత్రైషా సంప్రవర్తతే. రాజు అనేవాడు ఎక్కడెక్కడి నుంచి అయినా సరే, రకరకాల మనుషుల నుంచి అయినా సరే ఆలోచనల్ని అభ్యసించాలయ్యా.
అంతేగాని ధర్మంలోని ఏదో ఒక శాఖను పట్టుకొని ఉండకూడదు. ఆపత్కాలంలో ఈ ఆలోచనలు ఆత్మరక్షణకు జారి చూపుతాయి సుమా. బుద్ధి సంజననో ధర్మ ఆచారశ్చ సతాం సదా జ్ఞేయో భవతి కౌరవ్య సదా తద్విద్యమేవ చ. ధర్మము శిష్టాచారము ఎప్పుడు బుద్ధి నుండి పుట్టినవే, బుద్ధి ద్వారా తెలుసుకొనవలసినవే. ఈ మాటను నువ్వు బాగా గ్రహించాలి సుమా. బుద్ధి శ్రేష్టా హి రాజాన చరంతి విజయేషిణ ధర్మ ప్రతి విధాతవ్య బుద్ధ్యా రాజ్ఞా తతస్తత. ధీమంతులు విజయాభిలాషులు అయిన రాజులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి రాజు నానా ప్రాంతాల నుండి బుద్ధి ద్వారా విషయ జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని చక్కగా ఆచరించాలి సుమా. నైక శాఖేన ధర్మేణ రాజ్ఞో ధర్మో విధీయతే దుర్బలస్య కుత ప్రజ్ఞా పురస్తాద్ అనుపాహృత. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు. అంటే ఏదైనా సరే ధర్మం అనేది ఆచరించడం కోసం, అలానే ఆధ్యాత్మిక ధర్మం అనేది ఎప్పుడు కూడా చరివిత చరవణంగా చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాడు, ధర్మంలోని ఏదో ఒక భాగంతో రాజుకు ధర్మ నిర్వహణ అనేది కుదరదయ్యా. అధ్యయన కాలంలోనే పూర్ణ ప్రజ్ఞను పొందాలి. అప్పుడు పొందలేక రాజు దుర్బలుడైతే ఆ తర్వాత అది లభించడం కష్టం అవుతుంది. అద్వైతజ్ఞ పతిద్వైతే సంశయం ప్రాప్తుమర్హతి బుద్ధిద్వైతం వేదితవ్యం పురస్తాదేన భారత. ఓ భరతకుమారా, ఓ ధర్మరాజా, ఒకే పనిని ఒకమారు ధర్మంగా మరొకసారి అధర్మంగా స్వీకరించడం గురించి ముందుగానే తెలుసుకోవాలి రాజు. అది తెలియని వాడు ద్వైధ మార్గంలో సంశయాల్లో పడిపోతాడు సుమా. పార్శ్వత కరణం ప్రాజ్ఞ విష్టంభిత్వా ప్రకారయేత్ జనస్తచ్చరితం ధర్మం విజానాచ్చన్ యథాన్యథా. చర్చల వేళలో ప్రాజ్ఞుడు తన ప్రత్యేక కార్యాన్ని రహస్యంగా ఉంచి చర్చించాలి. నిర్ణయం అయిన తర్వాత దాన్ని బయట పెట్టాలి. లేకపోతే జనులు తాను పాటించే ధర్మాన్ని మరో రీతిగా భావిస్తారు సుమా. అమిథ్యాజ్ఞానిన కేచిత్ మిథ్యా విజ్ఞానిన పరే తద్వై యథాయుధం భూత్వా జ్ఞానమాదతే సతాం. కొందరు నిజంగా జ్ఞానులు, కొందరేమో మిథ్యాజ్ఞానులు, అంటే సగం సగం తెలిసినవాడు. వారి స్వభావాన్ని యథాతథంగా తెలుసుకుని యథార్థ జ్ఞానుల నుండి జ్ఞానాన్ని స్వీకరించాలి సుమా. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.